క్రీస్తునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యనామములో మీకును దేవుని సన్నిధికి నడిపించబడినటువంటి ప్రియులకును దేవుని వాక్యమును విడుచున్నటువంటి దేవుని యొక్క విశ్వాసులైనటువంటి దేవుని బిడ్డలకు, దేవుని సేవకుడిగా, సంఘపక్షముగా, కుటుంబ పక్షముగా మీ అందరికీ నిండు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మీ అందరినీ కూడా నేటి వరకు సజీవుల లెక్కలో ఉంచి జీవము కలిగిన దేవుని యొక్క సంఘములో విశ్వాసములో బలపరుస్తూ ఈ రోజున మనందరము కలిసి ప్రభువును ఆరాధించుకోగలిగిన అవకాశాన్ని అనుగ్రహించినందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగము ఈనాటి ధ్యాన వాక్య భాగముగా యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనము నుండి 5 వచనాలను మనము ధ్యానపూర్వకముగా చదువుకొని ఉన్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనము నుండి 5 వచనములను మనము చదువుకున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి గడిచిన ఆదివారం రోజున పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క వాక్యము అనే బండ మీద కట్టబడిన విశ్వాస సంఘము, బెరయా సంఘము యొక్క ఆత్మీయ స్థితిని మనము ధ్యానం చేసుకున్నాం. దేవుని యొక్క కృపలో విశ్వాసము ద్వారా ఆత్మీయంగా బలపరచబడుతున్నటువంటి దేవుని ప్రజలు విశ్వాసము ద్వారా తమ యొక్క ఆత్మీయ జీవితములో కొనసాగుచు దేవుని రాకడ పర్యంతం వరకు కూడా తమ విశ్వాసమును బలపరుచుకొనవలెనని దేవుడు వాక్యముల ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని మనము వినేటప్పుడు, ధ్యానం చేసుకొనుచున్నప్పుడు శ్రద్ధగా వినుట, అర్థము చేసుకొనుట, వాక్యమును బట్టి మన అనుదిన జీవితంలో నేర్చుకున్న దాని ప్రకారముగా జీవించడము అనేది మనకెంతో దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంటుందని నేను మీకు తెలియజేస్తూ ఉన్నా. నేటి విశ్రాంతి దినము కొరకు యేసు ప్రభు వారు మనకు తెలియజేయుచున్నటువంటి సందేశం, ఈ భూమి మీద యేసు ప్రభు వారు జీవించినటువంటి దినాలలో చివరి దినమున ప్రభువారు మేడగది అనుభవములో తన ప్రియ శిష్యులందరినీ కూడా దగ్గరకు చేర్చుకొని వారికి చాలా విషయాలను తెలియచేశారు, బోధించారు. చాలా విషయాలను వారు అర్థము చేసుకోగలిగిన విధముగా ప్రభువారు తెలియచేశారు. దేవుని బిడ్డలారా, ఆ సందర్భములో యేసు ప్రభువారు అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని. మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. లేఖన భాగంలో యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనములో, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని పనికిరాని తీగలను తీసివేయను. నేను నిజమైన ద్రాక్షావల్లిని.
యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి ఈ మాటలో, ఈ బోధలో చాలా అర్థము దాగి ఉన్నది. ద్రాక్షవల్లిని అనే మాట దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలును గురించి చెప్పినటువంటి సందర్భం. యెషయా గ్రంథకర్త రాస్తాడు. యెషయా గ్రంథములో 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదివినప్పుడు అక్కడ మనకు కనిపిస్తుంది. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనములో, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతివగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనం. చదువు. ఆయన న్యాయము కావాలనని చూడగా బలత్కారము కనబడినను, నీతి కావాలనని చూడగా రోదనము వినబడెను. నేను నిజమైన ద్రాక్షవల్లిని అని ప్రభువు, నేను నిజమైన ద్రాక్షవల్లిని అని చెప్పడానికి గల కారణం ఏమిటంటే, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు దేవుని కొరకు సిద్ధపరచబడిన ద్రాక్ష తోటకు పోల్చబడినది. దేవుని యొక్క వంశముగా, దేవుని యొక్క జనాంగముగా, దేవుని యొక్క ప్రజలుగా వారు దేవునికి ఇష్టమైన ద్రాక్షవనముగా ఆయన సిద్ధపరచుకున్నప్పుడు వారి యొక్క జీవితములో క్రియల ద్వారా, ప్రవర్తన ద్వారా, వారి యొక్క బ్రతుకుల ద్వారా దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించారు. ఆయన శ్రేష్టమైన ద్రాక్ష తోటగా నాటుకున్నప్పుడు నాటబడినటువంటి ఆయన జనాంగము కారు ద్రాక్షలు కాసినవి, తినడానికి ఉపయోగపడనటువంటి చేదైనటువంటి ద్రాక్ష పంట దిగుబడిగా ఇచ్చినారు. ఆ చేదు అనేటువంటి మాట, కారు ద్రాక్షలు అనేటువంటి మాట వారి జీవితాన్ని చూపిస్తోంది, వారి బ్రతుకును చూపిస్తోంది. న్యాయము లేదు, నీతి లేదు, యథార్థత లేదు, మంచి నడువడి లేదు. దేవుని ప్రజలుగా పిలువబడుతున్నటువంటి ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకమైన బ్రతుకును కలిగి ఉన్నందువలన వారు దేవుని యొక్క ఆ విలువైనటువంటి యోగ్యతను పోగొట్టుకున్నారు. పోగొట్టబడినటువంటి ఆ బ్రతుకు నుండి తిరిగి మరలా దేవునితో సంబంధాన్ని కలిగించడానికి దేవుడు ఈ భూమి మీదకి నరావతారిగా వచ్చినాడు. యేసు ప్రభువు వారు ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మానవులను ప్రేమిస్తున్నాడు. ఈ మానవాళిలో ఆయన ఏర్పరచుకున్నటువంటి ప్రియ జనాంగమైనటువంటి ఇశ్రాయేలును ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. వారు చెడిపోయి ఉన్నారు, వారు పాపములో ఉన్నారు, వారు దేవునికి వ్యతిరేకముగా ఉన్నారు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని విసర్జించి ఉన్నారు, దేవుని ఆజ్ఞలను పాటించడము విడిచిపెట్టారు. వీరికి మూలం ఎక్కడ అంటే, ఆది దంపతులైనటువంటి మొదటి ఆదాము హవ్వలు వారు చేసినటువంటి పాపము యొక్క పతన స్థితి, ఆ తరువాత వచ్చినటువంటి వారి సంతానము ద్వారా ఆనాటి ప్రజల వరకు, యేసు ప్రభు వారి యొక్క కాలములో జీవించిన వారి వరకు కూడా అలాగుననే పాపము విస్తరించిపోతుంది. నీతి న్యాయములను వారు విడిచిపెట్టి వారి స్వార్థపూరితమైనటువంటి జీవితాలను జరిగించుకొనుచు ఉన్నారు. అందును బట్టి ప్రభు అంటూ ఉన్నాడు, వారిని దేవుడిగా నేను ఎన్నిక చేసుకున్నాను, వారిని నా యొక్క స్వహస్తములతో నేను వారిని నిర్మించుకున్నాను. నా ప్రజలైనటువంటి వారు దేవునికి విరుద్ధంగా బ్రతుకుతున్నారు కాబట్టి వారు దేవుని యొక్క స్వాధీనములో నుండి తొలగిపోయారు. వారు అబద్ధపు జీవితాన్ని కలిగి ఉన్నారు. నేను నిజమైన ద్రాక్షవల్లిని.
5వ వచనములో మనం చూస్తాం. యోహాను సువార్త 15:5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నన్ను ఆయన ఈ భూమి మీదికి, ఈ లోకములో మానవాళిని ఆయన యొద్దకు చేర్చుకొనుటకు, సన్మార్గములోనికి నడిపించుటకు, ఒక త్యాగము చేయడానికి ఈ భూమి మీదకు పంపించున్నాడు. నా ప్రాణము ఇచ్చి, నా ప్రాణము ద్వారా, నా పరిశుద్ధ రక్తము ద్వారా నా ప్రజలను నీతిమంతులుగా మార్చడానికి నేను వచ్చాను. దేవునితో సంబంధము తెగిపోయినటువంటి వారికి తిరిగి మరలా సంబంధాన్ని ఏర్పరచడానికి నేను వచ్చున్నాను. ద్రాక్షావల్లిగా నేను ఉన్నాను, తీగలుగా మీరు ఉన్నారు. ఆ వేరు భూమిలో ఉన్నటువంటి ఆ మొదటి కాండం అనేది, మెయిన్ స్టెమ్ అనేటువంటిది యేసు ప్రభువారు అయితే, కొమ్మలుగా, బ్రాంచెస్ గా విశ్వాసులు ఉన్నారు. దేవుడు యేసు ప్రభువారు ఆనాడు శిష్యులతో చెబుతూ ఉన్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, మీ వలన ఏది కాదు. నేను మీతో కూడా ఉన్నప్పుడే, మీరు నాలో ఉన్నప్పుడే మీరు ఏ అద్భుతాలైనా చేయగలరు, ఏ స్వస్థతలైనా చేయగలరు, ఎటువంటి మహిమ కార్యములైనా చేయగలరు. నేను లేని కాలమున మీకు సాధ్యము కాదు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఈ లోకములో జీవిస్తున్నటువంటి ప్రజలుగా, దేవుని బిడ్డలుగా, ఈ లోకములో యేసు ప్రభువును మన జీవితములోనికి ఆహ్వానించి, మన కుటుంబములో, మన జీవితములో యేసు ప్రభువు వారు ఉండునట్లుగా మనము ఏర్పరచుకుంటేనే మనకును, మన కుటుంబములకును క్షేమము, దీవెన, ఆశీర్వాదం. ఒక పని తలపెట్టినను, ఒక భవిష్యత్తును గురించిన ఉద్దేశాన్ని కలిగి ఉన్నను, కుటుంబం యొక్క క్షేమమును కలిగి ఉండవలసిన అవసరత ఉన్నను, ఆరోగ్య విషయములోను, ఆర్థికపరమైన విషయములలోను దేవుని సన్నిధిని మనకును, మన కుటుంబమునకును తోడుగా ఉంచినప్పుడే ఫలించగలం. లేని ఎడల ఫలితము కనిపించదు. నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరు. యేసు ప్రభు వారు ఆనాడు శిష్యులకు నేర్పించినటువంటి ఆ బోధ జాగ్రత్తగా విన్నారు, కానీ దాని యొక్క ఆ సారాంశాన్ని, లోతైనటువంటి విషయాలను అర్థం చేసుకొనలేకపోయారు. వారికి అర్థం కాలేదు. ఎప్పటి వరకు అర్థం కాలేదు? యేసు ప్రభు వారు ఈ లోకము నుండి ఆరోహణము చెంది తిరిగి మరలా మేడగదిలోనికి పరిశుద్ధాత్మను పంపించి ప్రార్థనలో ఏకీభవించిన వారందరి మీద ఆత్మను దింపినప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడినటువంటి పరిశుద్ధుడైన అపోస్తులుడైనటువంటి పేతురు గారు దేవుని శక్తి ద్వారా వాక్యాన్ని అందించి, వాక్యమును బోధించి, వాక్యములో ఆయన సంఘాన్ని కట్టినంత కాలము వరకు కూడా దేవుని యొక్క శక్తి, దేవుడు తోడుగా లేకపోతే, దేవుడు తోడుగా ప్రజలకు ఉండని పరిస్థితులలో ఎలా ఉంటుందో, దేవుడు ఆయన ఆత్మను దింపినప్పుడు వారితో కూడా దేవుడు ఉంటే ఎంత శక్తి ఉంటుందో అక్కడ వారికి అర్థమైనది. ఒక రోజున యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఆయన కార్యములను జరిగించి శిలువ మరణము పొంది పునరుద్ధానుడయ్యాడు. ఆయన ప్రత్యక్షతలను తన శిష్యులకును ప్రజలకును చూపించాడు. అలాగున ఉన్నటువంటి దినాలలో
పేతురు మరికొద్ది మంది శిష్యులను వెంటబెట్టుకొని, నేను తిబిరేయ సముద్రానికి వెళుతున్నాను, చేపలు పట్టడానికి వెళ్తున్నాను, మన వృత్తి జాలరి వృత్తి, ఏదైతే మనము విడిచిపెట్టామో, ఏదైతే మనము వదులుకొని ప్రభువును వెంబడించామో, ఆ ప్రభువు ఇప్పుడు మనతో కూడా సజీవుడిగా శరీరధారిగా మనతో కూడా లేడు. కాబట్టి నేను వెళుతున్నాను, నాతో కూడా ఎవరైనా వస్తారంటే మరికొద్ది మంది తయారయ్యారు. వీరు కలిసి తిబిరేయ సముద్రానికి వెళ్ళారు, చేపలు పట్టడం ప్రారంభించారు. కానీ వారికి ఒక్క చేప కూడా దొరకలేదు. రాత్రంతయు వారు ప్రయాసపడ్డారు, వారికి చేపలు దొరకలేదు. తెల్లవారుచుండగా అరుణోదయమున యేసు ప్రభు వారు ఆ ప్రదేశానికి వచ్చారు. చూడండి, మనకు దేవుని యొక్క పరిశుద్ధ వాక్యములో 21వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయములో మొదటి వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 3 వచనాల వరకు. తరువాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా, సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానాను ఊరివాడకు నతనయేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యుల్లో మరి ఇద్దరును కూడి ఉండేది. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోతునని వారితో అనగా, వారు మేము నీతో కూడా వచ్చేదమని వారు వెళ్ళి ఆ రాత్రి ఏమీ పట్టలేదు. వారు చాలా తపన పడ్డారు. ఆ రాత్రి వారు తమకున్నటువంటి జ్ఞానము చొప్పున, తమకున్న టాలెంట్ ప్రకారముగా చేపలు పెట్టవచ్చు అనుకున్నారు. సముద్రం అంతా గాలించారు, ఒక్క చేప కూడా వారికి దొరకలేదు. సూర్యోదయమున యేసు ప్రభు వారు వారి దగ్గరకు వచ్చారు. తినడానికి ఏదైనా ఉన్నదా అని అడిగారు. ఏమీ లేదని చెప్పారు. కారణం ఏంటంటే అప్పటి వరకు వారి దగ్గర యేసు ప్రభు వారు లేరు. వారి మధ్యలో యేసు ప్రభు వారు లేరు. వారితో కూడా యేసు ప్రభు వారు లేరు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు తిరిగి మరలా వారి దగ్గరకు వచ్చాడో, వారితో మాట్లాడి ఉన్నాడు. యేసు ప్రభు వారు ఒక మాట అంటున్నాడు, చూడండి. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అడుగగా లేదని వారు ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన, తోనే కుడి ప్రక్కన వలవేయుడి, మీకు దొరుకునని చెప్పాను. కనుక వరలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వలలాగలేనంత విస్తారమైన చేపలు పట్టి ఉన్నారు. హల్లెలూయా! ఎంత అద్భుతం! అర్థం చేసుకునండి. యేసు ప్రభు వారు వారి యొద్దకు వచ్చి వారితో, మీరు వలను కుడివైపున వేయండి అని చెప్పి, ఆ కుడివైపున వేయమని చెప్పిన వెంటనే వల వేసి, ఆ వలను లాగగానే విస్తారమైన చేపలు, వారు ఊహించలేనన్ని చేపలు వచ్చినాయి. వాటన్నిటిని లెక్కించారు. లెక్కిస్తే క్రింది భాగంలో ఉంటుంది 153 చేపలు వారు పట్టారు. చప్పలు కొడుతూ దేవనామాన్ని స్తుతించారు. ఎంత అద్భుతమైనటువంటి కార్యమో చూడండి. యేసు ప్రభు వారు వారి దగ్గరకు వచ్చి వారితో అంటున్నాడు, పిల్లలారా, మీ దగ్గర ఏదైనా తినడానికి ఉన్నదా? మా దగ్గర ఒక్క చేప కూడా లేదు. మేము రాత్రంతా ప్రయాసపడ్డాం, రాత్రంతా కష్టపడ్డాం, రాత్రంతా కూడా ఈ సముద్రం అంతటిని గాలించాం, ఒక్క చేప కూడా పడలేదు. ప్రభు అన్నాడు, మీ తోనె కుడి వైపున వేయండి, కుడివైపున వేయండి అని చెప్పగానే కుడివైపున వేసిన వలలో విస్తారమైన చేపలను వారు పట్టగలిగారు. అది ఎలా సాధ్యమైనది? అది వారికి ఎలా జరిగించబడినది అంటే, యేసు ప్రభు వారు వారి మధ్యలో ఉండటం ద్వారా దేవుని మాటకు సముద్రములో ఉన్నటువంటి చేపలన్నీ కూడా ఒక దగ్గరకు చేర్చబడ్డాయి. వాటి మీద వల వేయగానే దేవుని యొక్క మాట ప్రకారముగా విస్తారమైన చేపలు వచ్చాయి. యేసు
ప్రభు వారు పునరుద్ధానుడైన తరువాత జరిగిన ప్రత్యక్షత కాలములో ఇది. యేసు ప్రభు వారు మరణించడానికి ముందు భూమి మీద జీవించినటువంటి దినములలో ఆయన సీమోను పేతురు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక్క చేప కూడా దొరకని పరిస్థితిలో ఉండగా యేసు ప్రభు వారు అంటాడు, సీమోను పేతురు నీ దోణెను లోతునకు నడిపించి వల వేయము అంటాడు. వారు అలాగున చేసి వల వేయగానే చాలా చేపలు వచ్చాయి. అక్కడ ఎన్నో వచ్చాయో తెలుసా? చూడండి లూకా సువార్తలో 5వ అధ్యాయం 5వ వచనం 4 నుండి చదవండి. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు నీ వలలు వేయమని సీమోనుతో చెప్పాను. ఆయన అంటున్నాడు, ప్రభువారు అంటున్నాడు. అక్కడ కూడా దోణెలో ప్రభువారుండి ప్రభువారు చెప్తూ ఉన్నారు, నీ దోణె లోతునకు నడిపించాలి. నువ్వు ఉన్నటువంటి స్థలములో నుండి ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. నీవు వెళ్ళిన ప్రదేశము కాదు, నీవు నిలిచిన ప్రదేశము కాదు, నీవున్న స్థలము కాదు, నీవున్న స్థలము కంటే ఇంకొంచెం లోతుగా వెళ్ళాలి. లోతునకు నడిపించి వలవేయమనగానే వలవేయగా విస్తారమైన చేపలు అక్కడ దొరికాయి. అక్కడ వారు పట్టిన వలలు, చేపల ద్వారా వలలు ఏమైపోయాయి? పిగిలిపోవచ్చు ఉన్నాయి. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పౌలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసేది. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. హల్లెలూయా! అద్భుతం చూడండి. ఈ సాదృశ్యము లోకము అనబడిన ఈ సముద్రములో మానవ కుటుంబ జీవితాలు కలిగినటువంటి వారమైనటువంటి మనము ఈ భౌతికపరమైనటువంటి పనులలో, జీవన క్రియలలో ఎవరెవరము ఏమేమి పనులు చేస్తున్నామో చేయించున్నటువంటి పనులన్నిటిలో కూడా దేవుని ముందు పెట్టుకొని దేవుని యొక్క చిత్తములో దేవుని యొక్క నడిపింపు ద్వారా మనం ముందుకు వెళ్ళుట ద్వారా కార్యములను చూడగలము. దేవుని బిడ్డలారా, ఆనాడు మొట్టమొదటిగా ప్రభువారు అన్నాడు, నీ దోణె లోతునకు నడిపించు అనడంలో అర్థమేంటంటే నీవు ఉన్నటువంటి విశ్వాసము కంటే ఇంకెక్కువ విశ్వాసములోనికి నీవు నడిపించబడాలి. నీ ఆధ్యాత్మిక జీవితము మరెక్కువగా విశ్వాసములో ఉండాలి, వాక్యములో బలపడాలి. ప్రాణాన్ని విధానములో నీ ఆత్మీయ స్థితిని దినదినము వృద్ధి చేసుకోవాలి. పౌలు గారు అంటాడు, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. శారీరకముగా ఈ శరీరము నలిగిపోయి ఉండవచ్చు, బలహీనతగా ఉండవచ్చు, కృంగిపోయి ఉండవచ్చు. కానీ ఈ మనస్సు అనేది, ఆధ్యాత్మిక జీవితం అనేది, హృదయం అనేది, ఆత్మీయ స్థితి అనేది దినదినము ఏ రోజు కారోసే ప్రభు కొరకు క్రొత్త విశ్వాసములో క్రొత్తగా ఎదగడం, క్రొత్త ఆలోచనలు కలిగి ఉండడం నేర్చుకున్నాడు. ప్రతి ఒక్క విశ్వాసి కూడా అలాగుననే ఉండాలి. సీమోను పేతురు మొదటిగా ప్రభువారు చెప్పిన మాట ప్రకారముగా నీవు లోతునకు నీ యొక్క దోణె నడిపించమన్నప్పుడు అక్కడ లోతునకు అతడు దోణెనే నడిపించాలనుకున్నాడు. కానీ తన ఆత్మీయ స్థితి లోతుగా వెళ్ళలేకపోయినదని తెలుసుకోలేకపోయాడు. అందుకే ప్రభువారు చెప్పిన మాట ప్రకారముగా కోడి కూయక మునుపు నీవు 3 మార్లు అబద్ధం ఆడతావు అంటే అసలు ఆయన ఎవరో నాకు తెలియదు అని అబద్ధం ఆడాడు. యేసు ప్రభు వారికి సిలువ వేయడానికి అప్పగింపబడినప్పుడు, తీర్పులు జరుగుతున్నప్పుడు దాని అంతము ఏమోనో అని దూరముగా ఉండి వెంబడిస్తూ ఉన్నాడు. ఆయన పునరుత్థానుడైన తరువాత ఆయన శక్తిని చూపించి, ఆయన యొక్క దైవత్వాన్ని చూపించి, వారు మేడగదిలో ఉండి తలుపులు మూయబడి ఉండగా వారి మధ్యలోనికి వచ్చి ఆయన కనిపించినప్పటికీ కూడా తిరిగి మరలా
ఆయన విశ్వాసం ఎలా ఉన్నది అంటే ఎక్కడ విడిచిపెట్టాడో అక్కడికే వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రభువారు కుడి వైపున వల వేయి, చేపలు పడతాయి. వల వేయగానే తిగిలిపోయే అంత విస్తారమైన చేపలను వారు పట్టగలిగారు. యేసు ప్రభు వారు లేకపోవుట చేత వారికి ఏమీ లేదు అని చెప్పడానికి ఇదొక సాదృశ్యం. ఒక కుటుంబ జీవితంలో, ఒక వ్యక్తి యొక్క విశ్వాస జీవితంలో యేసు ప్రభు వారు వారికి తోడుగా లేకపోతే వారి ప్రయత్నాలు, వారి ఆలోచనలు, వారి యొక్క జీవితంలో వారు చేయించున్నటువంటి పనులు అవన్నీ కూడా వ్యర్థమే అని చాలా మందికి జీవితంలో అర్థము కావడం లేదు. చాలా మంది జీవితాల్లో ధనం ఉండవచ్చు, సంపద ఉండొచ్చు, రాబడి బాగా ఉండవచ్చు, ఆస్తులు ఉండవచ్చు, చాలా చాలా ఉండవచ్చు. ఈ వారంలో ఎంతో మంది ధనవంతులైనటువంటి వారు, గొప్పగా ఉన్నటువంటి వారు, పేరు గంచినటువంటి వ్యక్తులైనటువంటి వారు కూడా జీవితము మీద విరక్తి కలిగినటువంటి వారై ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వారు ఉన్నారు. కారణం ఏమిటంటే వారి జీవితాలలో వారికి కావలసిన నెమ్మది లేదు, వారికి కావలసిన సమాధానం లేదు, వారికి కావలసిన కుటుంబపరమైనటువంటి సంతోషము లేదు. అందువలన ఈ జీవితము నాకు అవసరము లేదనుకున్నారు. సంపాదించిన ధనము, కూడబెట్టిన సంపద ఇవన్నీ కూడా వదులుకున్నారు. అన్నిటినీ వదులుకొని వారి లోకాన్ని విడిచిపెట్టారు. అది కూడబెట్టడానికి, అది సంపాదించడానికి, దానిని సమకూర్చుకోవడానికి సంవత్సరాల తరబడి వారు కష్టపడి చెమట కార్చి వారి వృత్తిని వారు ఎన్నిక చేసుకున్నటువంటి వృత్తిలో వారు ప్రయాసపడి కూడబెట్టిన దానిని కూడా అనుభవించలేనటువంటి పరిస్థితులలోనికి చాలా మంది వెళుతున్నారు. కారణం ఏంటో తెలుసా? వారి జీవితాల్లో దేవుని యొక్క సమాధానము లేదు. ఈ రోజున మనము దేవుని యొక్క సమాధానమును కలిగి ఉన్నాం. మనము ఆస్తిపరులం కాదు, కోట్లు లేకపోవచ్చు, సంపద లేకపోవచ్చు. దేవుడు ఉన్నాడు. చప్పలు కొడుతూ దేవునామాన్ని స్తుతించండి. యేసయ్య మనతో కూడా ఉన్నాడు. యేసు ప్రభు వారు నీ కుటుంబంలో ఉన్నాడు. యేసు ప్రభు వారు నీ జీవితంలో ఉన్నాడు. నా దేవుడు నాకు తోడుగా ఉండగా నాకేమీ కొదువ లేదు. మనకు దేవుడు తోడుగా ఉండగా ఏ కొదువ ఉండదు, ఏ కొదువ ఉండదు. మానవ ప్రయత్నాలు, మానవ జీవితంలో వ్యాపారం చేయవచ్చు, వృత్తిరీత్యా కొన్ని పనులు చేస్తూ ఉండవచ్చు. ఉద్యోగములో కానీ, వ్యాపారములో కానీ, దిన పనులలో కానీ ఎక్కడైనా కూడా మన యొక్క పనులకు కావలసినటువంటి స్థితిని, స్తోమతను దేవుడు అనుగ్రహించడానికి దేవుని మీద ఆధారపడి ఉండాలి. దేవుని యొక్క విశ్వాసములో ఉండగా, దేవుని యొక్క నడిపింపులో ఉండగా, దేవుని యొక్క చిత్తములో ఉండగా దేవుడు నీకు కావలసినటువంటి వాటిని దేవుడే అనుగ్రహిస్తాడు అని దేవుని సేవకుడిగా నేను మీకు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథంలో చూడండి 16వ అధ్యాయం 3వ వచనములో, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనములో మనం చూడగలిగితే అక్కడ నీ పనుల భారము యెహోవా మీద ఉంచు, అప్పుడు నీవు దేశములో సఫలము. ఈ రోజున మనకు తోడుగా ఉన్న మన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? నీ పనుల భారం, నీకున్న టెన్షన్స్, నీకున్న ఆలోచనలు, నీకున్నటువంటి ప్రతి స్థితి, పరిస్థితి దేవుని మీద వేయండి, యెహోవా మీద వేయండి. ఆయన నీ ఉద్దేశములను సఫలపరుస్తాడు, నీ ఆలోచనలను సఫలపరుస్తాడు, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును యెహోవా సఫలపరచునుగాక. నీ కోరికను సిద్ధింపజేస్తాడు, నీ ఆలోచనలన్నీ యెహోవా సఫలపరుస్తాడు. నీవే పని చేయాలనుకున్నావో, నీవే ఉద్దేశాన్ని కలిగి ఉన్నావో, ఏ ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు, నీవు చేయుచున్నటువంటి ప్రయత్నములలో దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు సఫలము చేయబడతాయి, పనులు జరుగుతాయి. అదే సామెతల గ్రంథకర్త సొలొమోను మహారాజు 3వ అధ్యాయంలో అంటాడు చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 5వ వచనములో, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళ
నిన్ను సంతోషపెడతాడు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచాలి. దేవుని మీద నమ్మకం ఉండాలి. మనకి దేవుని మీద నమ్మకం ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలము, మనం ఏదైనా సాధించగలము, మనం ఏదైనా పొందుకోగలం. నమ్మకము లేకుండా మన జీవితంలో ఏ కార్యము కూడా జరగదు. దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యములు నీ జీవితంలో జరిగించబడాలంటే దేవుని మీద నీకు పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. నేను నమ్మిన నా దేవుడు, నేను నమ్మిన నా గొప్ప శక్తి కలిగినటువంటి దేవుని యొక్క కృప నాకు తోడుగా ఉండగా దేవుడు నాకు కావలసినవి సమకూర్చగలడు అనే ఆ నమ్మకము నీలో ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. నాకు అత్యంత సమీపంగా తెలిసినటువంటి ఒక దేవుని యొక్క సేవకుని కుటుంబాన్ని నేను చూశాను. ఆ దేవుని యొక్క సేవకుని కుటుంబం ప్రారంభ దశలో ఉండగా సేవలో అతడు ప్రారంభ దినాలలో పరిచర్యను ప్రారంభించినటువంటి పరిస్థితులలో అతని కుటుంబము ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులలో చాలా ఇబ్బందులను ఎదుర్కొనుచున్నారు. చాలా ఇబ్బందుల్లో ఉండి వారు ఎలా ముందుకు వెళ్ళాలో, దినదినము ఎలా కుటుంబ పోషణ గడవాలో కూడా తెలియనటువంటి స్థితిలో వారు ఉంటున్నారు. వారికి ఉన్నది ఒకటే ఆధారము, దేవుడు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన శక్తి కలిగిన దేవుడు. ఆయన దేవుని యొక్క పిలుపులో నేనున్నాను, దేవుడు నన్ను పిలిచి నాకు ఒక బాధ్యత అప్పగించాడు, నన్ను పోషించేది నా దేవుడే, నన్ను కాపాడుకునేది నా దేవుడే. ప్రార్థన మాత్రమే చేస్తున్నారు. ఏ నాటిది ఆ నాటికి దేవుని యొక్క చిత్తము ద్వారా, దేవుని యొక్క కృప ద్వారానే పొందుకొనొచ్చు ఉన్నారు. ఒక రోజున ఆ కుటుంబాన్ని ఒక పెద్ద ఒక ఆయన, తెలిసినటువంటి వారు దూరపు బంధువు ఒక ఆయన వచ్చి దర్శించాడు. దర్శించిన సమయంలో ఆ కుటుంబంలో వారు మంచి నీళ్ళు ఇవ్వడానికి తప్ప వారి కుటుంబంలో కనీసము టీ పెట్టి ఇవ్వగలిగిన స్థితి కూడా వారి కుటుంబంలో లేదు. అటువంటి పరిస్థితులలో అతనికి అర్థమైపోయినది. అతడు ఆలోచించాడు, వీరి దగ్గర కనీసము పోషించుకోవడానికి కూడా అవకాశము లేదు అని గ్రహించి అతడు చాలా విషయాలు మాట్లాడుకొని వెళుతున్న తర్వాత వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పాడు ఆ దైవ సేవకునికి. ఇదిగో సహోదరుడు అనే నీకు ఒక సలహా ఇస్తూ ఉన్నాను, తప్పుగా భావించుకో. నాకు తెలిసిన కూడా ఒక చర్చి ఉన్నది. ఆ చర్చిలో విధవరాండ్రకు, వృద్ధులకు, మరి పేదవారికి రేషన్ బియ్యం ఇస్తారు. నీవు వెళ్ళి ఆ రేషన్ బియ్యము ఒకవేళ తెచ్చుకుంటాను అని అంటే నేను నెలకు ఒక 10 కిలోల బియ్యము నీ కుటుంబానికి ఇచ్చేటట్లుగా నేను అక్కడ పెద్దలతో మాట్లాడతాను. దేవుడు నా పరిస్థితిని గుర్తించి ఇదే ఒక గొప్ప భాగ్యముగా అనుగ్రహించి ఉన్నాడు అని భావించినటువంటి దైవసేవకుడు అన్నాడు, చాలా సంతోషం అండి అని 2 చేతులు జోడించాడు. అతడు వెళ్ళి అక్కడ వారితో మాట్లాడి తిరిగి కబురు పెట్టినప్పుడు ఇతడు వెళ్ళి ప్రతి నెలలో కూడా అతడు 10 కిలోల బియ్యమును ఒక మూట కట్టుకొని నెత్తి మీద పెట్టుకొని సిటీ బస్సులో వచ్చి తన యొక్క సేవను జరిగించాడు. అటువంటి సేవ అనుభవములు కలిగినటువంటి గొప్ప సేవకులు ఈనాటి నేటి పరిచర్యలో మనము చూడగలుగుతూ ఉన్నాం. కేవలము దేవుడు నా కుటుంబంలో ఉంటే చాలు అనుకున్నాడు, ఎవరి వైపు చూడలేదు. అతడు తన హీన స్థితిని, దీన స్థితిని కూడా తక్కువ చేసుకోలేదు. పిలిచిన వాడు దేవుడు, అతడు నమ్మినది ఒకటే, నేను దేవుని సేవ కొరకు పిలువబడ్డాను. నేను ఆకలితో ఉండవచ్చు, కష్టములో ఉండవచ్చు, కానీ చెయ్యి చాచి నాకు కుటుంబము గడవడము లేదు, నాకు కుటుంబంలో పోషించబడడానికి సహాయము లేదు అని ఒకరి దగ్గర చెయ్యి చాపాను అంటే పిలిచిన దేవుణ్ణి నేను చులకన చేసిన వాడని అవుతాను. కాబట్టి నా దేవుని నేను అగౌరవపరచడం నాకు ఇష్టము లేదు అని పస్తుల ద్వారా దేవుని సేవ చేశారు. ఆ సేవకుని దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి ఆయన పరిచర్యను దీవించడం ద్వారా అంచెలంచెలుగా దీవించినటువంటి దేవుడు ఈ రోజున సమృద్ధిలో ఉండి 10 మందికి భోజనం పెట్టగలిగిన స్థితిలో ఉంచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిన్నటి దినమున నేను ఒక వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని విన్నాను. నేను ఈ రోజున ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక దైవ సేవకుని యొక్క సాక్ష్యము కూడా అదే స్థానంలో నుండి వచ్చిన్నది.
అదే దీన స్థితిలో నుండి వచ్చి ఉన్నది. అతడు కనీసము ఖర్చులు పెట్టుకోవడానికి కూడా అవకాశము లేదు. సేవలో నా తండ్రి పస్తులు ఉండి సేవ చేసినటువంటి దినాలు మాకు గుర్తున్నాయని ఒక కుమారుడు తన తండ్రి యొక్క సేవల గురించి సాక్ష్యము చెప్పి ఉన్నాడు. ట్రైన్ జర్నీ చేస్తే ట్రైన్ జర్నీలో బాత్రూముల దగ్గర నా తండ్రి పేపర్లు పంచుకొని అక్కడ కూర్చొని పడుకొని జర్నీ చేసినటువంటి అనుభవాలు మా సేవలో మా తండ్రి గారు అనుభవించి ఉన్నాడు. అతడు ఈ రోజున ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక గొప్ప దైవజనుడిగా ఈ రోజున నిలిచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు నీ కుటుంబంలో ఉంటే నిన్ను విడిచిపెట్టాడు. అనేక సందర్భాల్లో నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క వాక్యాన్ని. కీర్తనల గ్రంథంలో 9వ సంకీర్తనలో 10వ వచనంలో ఉంటుంది, నిన్ను ఆశ్రయించు వారిని నీవు ఎన్నడూ విడిచిపెట్టువాడవు కాదు. నీవు దేవుని ఆశ్రయిస్తే సేవకుడివైనాను సరే, సంఘ నాయకుడివైనాను సరే, విశ్వాసములో ఎదుగుచున్నటువంటి వాడు మనం ఎవరమైనా దేవుని మీద నమ్మకము కలిగిన వారిగా ఉంటే, నీ కుటుంబంలో దేవుని యొక్క చిత్తము కొరకు కనిపెట్టుకొని విశ్వాసములో కొనసాగుతూ ఉంటే దేవుడు నిన్నెప్పుడు విడిచిపెట్టడు అని దేవుని సేవకుడిగా నా అనుభవంలో జరిగిన అనేకమైన అనుభవాలను బట్టి చెప్పగలుగుతున్నాను. ఇది దేవుని సాక్ష్యంగా. ప్రియమైనటువంటి ప్రజలారా, గుర్తుపెట్టుకున్నంటే దేవుడు యేసుప్రభువు అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఒకవేళ దేవుడు లేకుండా తమ జ్ఞానము ద్వారా, తమ తెలివితేటల ద్వారా ఈ లోకానుసారముగా మనం జీవిస్తూ ఉంటే అనేకమైన శ్రమలలో మనం వెళ్ళిపోతూ ఉంటాం. ముగింపు లేని జీవితంలో వెళ్ళిపోతూ ఉంటాం. గమ్యము లేని స్థానంలో వెళ్ళిపోతూ ఉంటాం. ఎలా వెళ్ళిపోతుంటామో, ఎక్కడికి వెళ్ళిపోతుంటామో, ఎంత లోతులోనికి దిగిపోతుంటామో మనకు తెలియకుండానే వెళ్ళిపోతూ ఉంటాం. ఊబిలోనికి వెళ్ళిపోతాం. అదే యేసు ప్రభు వారు మన కుటుంబంలో, మన జీవితంలో ఉన్నట్లయితే మనకు కావలసిన స్థితిని, జీవితాన్ని దేవుడే అనుగ్రహిస్తాడు. దేవుడే అనుగ్రహిస్తాడు. నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటే దేవుడు ఏం చేస్తాడట? నీ మార్గములను సరళం చేస్తాడు. మార్గములను సరళం చేస్తాడు. మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాం, వ్యాపార ప్రయత్నం చేస్తున్నాం, లోన్ల కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం, ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మనం చేయించున్నటువంటి ప్రయత్నాలలో కొన్ని అనుకూలముగా ఉండవచ్చు, కొన్ని ఆటంకముగా ఉండవచ్చు. కొన్ని ఆటంకాలు ఎక్కడ ఉన్నాయో నీకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. నీవు దేవుని మీద ఆధారపడి ప్రార్థనలో దేవుని యొక్క చిత్తములో అడిగినప్పుడు దేవుడు ఆ ఆటంకాలు ఎక్కడ ఉన్నాయో వాటిని తొలగిస్తాడు. తొలగించగానే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు కనిపించేటట్టు చూపిస్తాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి, మనం గ్రహించుకోవాలి. దేవుని బిడ్డలారా, విశ్వాసములో ఎదుగుచున్నటువంటి దేవుని ప్రజలుగా, ఒక కుటుంబముగా నీ విశ్వాస జీవితములో దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకము, నిజమైన నమ్మకమును నీవు కలిగి ఉన్నప్పుడు నీ జీవితములో అద్భుతములు జరగకుండా ఉండవు అని నేను చెప్పగలను. నీ కుటుంబంలో దేవుడు కార్యములు జరిగించకుండా ఉండడు అని నేను చెప్పగలను. ఎందుకంటే నీవు ఆయనను ప్రేమిస్తున్నావు కాబట్టి ఆయన ప్రేమ నీ మీద కుమ్మరించబడుతుంది. ఆలస్యమవుతుందని చెప్పి ఎప్పుడు కూడా ఆందోళన పడకూడదు. ఆలస్యాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి తక్కువగా అంచనా వేయకూడదు. ఆలస్యాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి చులకనగా ఎంచకూడదు. దేవుని యొక్క విశ్వాసములో ఉన్నటువంటి వారమైన మనలను, మన పరిస్థితులలో కొన్ని ఆలస్యానికి గల కారణమైన మన విశ్వాసమును మనం బలపరుచుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఒక సమయం. అది బలహీనత అయినను, ఉద్యోగమైనను, వ్యాపారమైనను, ఏ పని అయినను సరే, నీకు దేవుని వలన రావలసిన ఆశీర్వాదము దేవుడు నీకు సిద్ధపరిచినప్పుడు అది ఇవ్వడానికి ముందుగా నేను పరీక్షిస్తాడు. నేను పరీక్షించిన తరువాత నీ విశ్వాసము దేవుడు మెచ్చి అతని యొక్క విశ్వాసము ఎప్పటికీ స్థిరముగా ఉంటుందని నమ్మినప్పుడు దేవుడు నీకు ఈజీగా ఇచ్చేస్తాడు. ఉన్నతమైన జీవితాన్ని దేవుడు ఇస్తాడు. ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు ఇస్తాడు. కష్టములో ఉన్నాను, శ్రమలలో ఉన్నాను, బాధలో ఉన్నాను, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉంటే దుఃఖము
బలహీనతలు తొలగిపోతాయి, వేదనలు తొలగిపోతాయి. ఒక రోజున యేసు ప్రభు వారు జీవించినటువంటి దినాలలో ఆయన ప్రయాణం చేస్తూ ఉండగా యాయిర్ అనేటువంటి ఒక సమాజ మందిరపు అధికారి తన కుమార్తె చనిపోవడానికి సిద్ధముగా ఉన్నదాన్ని యేసు ప్రభు వారి యొక్క సహాయము కోరి వచ్చి ఉన్నాడు. యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి, బోధకుడా, నా కుమార్తె చనిపోవడానికి సిద్ధముగా ఉన్నది, నా ఇంటికి వచ్చి నా బిడ్డను రక్షించాలని అడిగాడు. అతడు యేసు ప్రభు వారిని తన ఇంటికి తీసుకొని వెళుచున్న క్రమములో అతడు ఇంటి దగ్గరకు వచ్చేసరికి, ప్రభు వారిని కష్టపెట్టకండి, ఆల్రెడీ మీ కుమార్తె చనిపోయినది, ఆమె నిర్జీవమైన స్థితిలో ఉన్నది అని చెప్పగానే ఆ యాయీర్ అనబడినటువంటి వ్యక్తి నిరుత్సాహంగా మాట్లాడలేదు. వెంట వచ్చినది ప్రభు, అతనితో ఉన్నది ప్రభు, తోడు తీసుకొచ్చినది ప్రభువును, కాబట్టి అతడు ఏమీ మాట్లాడలేదు. యేసు ప్రభు వారు అన్నాడు, చూడండి మనకు దేవుని యొక్క వాక్యములో మార్కు సువార్త 5వ అధ్యాయం 21వ వచనములో, చదవండి 21 నుంచి చదవండి. యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యొద్ద కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలెనని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వేడుకొనుచూ ఉన్నాడు. చనిపోవడానికి నా బిడ్డ ఉన్నది, చనిపోయే స్థితిలో ఉన్నది, నా బిడ్డను నీవే కాపాడాలి. ఆయన సమాజ మందిరపు అధికారి, ధర్మశాస్త్రము తెలిసినటువంటి వాడు, ఒక గొప్ప పేరుగాంచినటువంటి అటువంటి వ్యక్తి యేసు ప్రభు వారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాడు, యేసు ప్రభు వారి యొక్క దైవత్వాన్ని తెలుసుకున్నాడు, యేసు ప్రభు వారి యొక్క శక్తిని తెలుసుకున్నాడు. ప్రభు వారిని గురించి తెలుసుకొని ఆయనను వేడుకొనుచు ఉన్నాడు. కింద 35వ వచనంలో చూడండి, ఆయన ఇంకా మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనేది యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరము అధికారితో చెప్పాడు. నువ్వు ధైర్యంగా ఉండు. మనం ఎవరి దగ్గరికి వెళ్ళా, మానవుల దగ్గరికి వెళితే మానవులు నీకు హెల్ప్ చేయవచ్చు, చేయలేకపోవచ్చు. లోకానుసారంగా వెళితే లోకంలో నీకు మేలు దొరకకపోవచ్చు. కానీ ఈ రోజున ఒక సమస్యతో వచ్చినప్పుడు మా చేతుల్లో ఏమీ లేదు, నేను ఏమీ చేయలేను అని చేతులెత్తే స్థితిలో యేసు ప్రభు వారు లేడు. యేసు ప్రభు వారు అన్నాడు, నువ్వు ధైర్యంగా ఉండు, నమ్మిక మాత్రం ఉంచు. అయ్యారు, నీవు నమ్మి నా దగ్గరకు వచ్చావు, నీవు నమ్మకముతో నా దగ్గరకు వచ్చావు, ఒక ఆశతో వచ్చి ఉన్నావు, నీ బిడ్డ బలహీన స్థితిలో ఉన్నదని వచ్చి ఉన్నావు. అదే బిడ్డ ఈ రోజున చనిపోయిన స్థితిలో ఆమె మరణ పడక మీద ఉన్నది. ధైర్యంగా ఉండు, నేనున్నాను నీకు తోడుగా. ప్రభువారు కింద భాగంలో చూడండి 39వ వచనములో, లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను. యేసు ప్రభు వారు అంటున్నాడు, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదు. ఎందుకు? యేసు ప్రభు వారు మరణము మీద అధికారము కలిగిన వాడు. యేసు ప్రభు వారి యొక్క మాట శక్తి కలిగినది. యేసు ప్రభు వారి యొక్క చేయి మహిమ కలిగినటువంటిది. ఆయన వేసుకున్న వస్త్రము శక్తివంతమైనటువంటిది. అనగా యేసును కలిగి, యేసు ధరించినటువంటి, యేసు కలిగినటువంటి ప్రతి అవయము కూడా శక్తిని కలిగి ఉండగా ఆయన తాకిన వారు బాగుపడతారు, ఆయన తాకిన వారు బాగుపడతారు, ఆయన మాట చెబితేనే బాగుపడతారు. ఒకవేళ మానవాలోచన కలిగినటువంటి వారైతే, మానవ తలంపులు కలిగిన వారైతే, చనిపోయాడు, అమ్మా నా బిడ్డ చనిపోయింది, ఇక యేసయ్య మీరు మా ఇంటికి రానవసరం లేదు, నేను మరి కార్యాలు చేసుకోవాలి, అలా చేసుకుంటాను. కానీ ఒక్క మాట అతడు మాట్లాడలేదు. కారణం ఏంటో తెలుసా? ప్రభువును అతడు నమ్మాడు.
అతని ఇంటికి, అతని గృహానికి, అతని జీవితంలోనికి ఎవరిని ఆహ్వానించాడో తెలుసా? యేసు ప్రభు వారిని ఆయన ఆహ్వానించుకున్నాడు. యేసు ప్రభు వారు ఆ కుటుంబంలోనికి వెళ్ళాడు. అక్కడ అంటున్నాడు, మీరెలా గొల్లు చేసి ఏడుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని చెప్పి ఏమంటున్నాడు? అందుకు వారు ఆ. ఆయన అపహసించిరి. అయితే ఆయన వారిని బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని చేయి పట్టుకొని తల్లి తాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నాను నేను. వెంటనే ఆ చిన్నది లేచి నడిచెను. చప్పలు కొడుతూ దేవునామాన్ని స్తుతించాలి. ఎందుకంటే చనిపోయినటువంటి వ్యక్తి అక్కడే ఉండగా దుఃఖములో ఏడుస్తూ వేదనలో అందరూ గొల్లు చేసి బాధపడుతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితులలో యేసు ప్రభు వారు అన్నాడు, మీరు ధైర్యంగా ఉండండి, ఈమె నిద్రపోవచ్చు ఉన్నది, నిద్రలో తాకుమి అన్నాడు. అనగా చిన్నదానా లేమా అన్నాడు. యేసు ప్రభు వారు చిన్నదానా లే అని చెప్పగానే ఆమె లేచి కూర్చున్నది. ఆమె వయసు 12 సంవత్సరాల వయస్సు. ఆ తండ్రికి ఒకవేళ ఆ ప్రియమైనటువంటి బిడ్డగా ఉండి ఉండవచ్చు ఆ కుమార్తె ప్రియమైనటువంటి కుమార్తెగా ఉండగా ఆ బిడ్డను బ్రతికించుకునే తపన ఆ తండ్రికి ఎలాంటి పరిస్థితికి వెళ్ళిందంటే, యేసు ప్రభు వారి దగ్గరకు వెళ్ళి యేసు ప్రభు వారు రాకపోయినా సరే బ్రతిమాలుకొని ఇంటికి తెచ్చుకోవాలనే పరిస్థితిలోనికి వచ్చాడు. అహం అనేది లేదక్కడ, అహంకారము లేదక్కడ, అక్కడ ఒక విధమైనటువంటి లోకానుసారమైన స్వభావం లేదు అతని దగ్గర. ఏంటంటే అతడు విధేయుడుగా వెళ్ళాడు, ప్రభు దగ్గర వేడుకున్నాడు, ప్రభువును తన ఇంటికి తీసుకొని వచ్చాడు. అతడు తన ఇంటికి తెచ్చుకున్న ప్రభువు ద్వారా అతని ఇంటిలో గొప్ప కార్యములు జరిగినాయి. ఏంట కార్యము? మరణము జయించి లేచినటువంటి కుమార్తె. యాయీరు కుమార్తెను గురించి పాటుపడతారు. యాయీరు కుమార్తెను బ్రతికించినావట, లాజరును సమాధి నుండి లేపినావట. లాజరును లేపిన దేవుడు, యాయీరు కుమార్తెను బ్రతికించిన దేవుడు ఈ లోకములో మనకును మన కుటుంబములకును కూడా ఆయనే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా! ఆయనే మన దేవుడు, జీవము కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు. ఆనాడే కాదు, ఈనాటి నేటి దినాలలో కూడా మరణ పడక మీద ఉన్నటువంటి వారిని ఎందరినో దేవుడు పట్టి లేపి కూర్చోబెట్టాడు. వారిని మరలా దేవుని యొక్క పరిచర్యలో వాడుకొనుచున్నాడు. అందుకు నేను సాక్ష్యం. అనేక మంది జీవితాల్లో నేను చూడగలిగాను. అనేక మంది జీవితాలలో దేవుడు ఆనందకరమైన జీవితాన్ని ఇవ్వడాన్ని నేను చూడగలిగాను. అనేక మంది దుఃఖములో ఉన్నటువంటి వారికి, వేదనలో ఉన్నటువంటి వారికి సంతోషంగా మార్చడాన్ని నేను చూడగలిగాను. దేవుని యొక్క పరిచర్యలో దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ప్రభువు మనకు బోధిస్తున్నటువంటి మాట, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అది అడగండి, మీకు ఏది ఇష్టమో అడగండి, మీకు ఏది కావాలనో అడగండి. యోహాను సువార్త 15:7 యోహాను సువార్త 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి. మీకు ఇది కాదు, అది కాదు, ఇంకొకటి కాదు, ఇంకొకటి కాదు, మీకు కావలసినది. ఒక్కొక్కరి కుటుంబము ఒక్కొక్కరి అవసరత, ఒక్కొక్కరి కుటుంబానికి ఒక్కొక్క అవసరత ఉంటున్నది. ఎవరి అవసరము వారిదే, ఎవరి కష్టాన్ని వారే దేవుని దగ్గర చెప్పుకోవాలి. ఒక ఆయన దుఃఖముతో వచ్చిన బిడ్డను బ్రతికించమని వేడుకున్నాడు. ఒక ఆయన నన్ను ఆశీర్వదించమని అడిగాడు, దేవుడు ఆశీర్వదించాడు. ఒక ఆయన నాకు కళ్ళు కావాలని అడిగాడు, దేవుడు కళ్ళు ఇచ్చాడు. ఒక ఆయన చేయగలిగినటువంటి వారిని వచ్చి బాగు చేయమన్నాడు, బాగు చేశాడు. పక్షవాయువు కలిగినటువంటి వారిని తీసుకొని వచ్చి ఆయన బాగు చేయమన్నారు, బాగు చేశాడు. ఎవరి అవసరాలు వారే, ఎవరి కష్టాలు వారే. నీ కష్టము నీదే, నా కష్టము నాదే. ఒకరి కష్టము ఒక్కొక్కరికి అలాగే ఉంటుందని మనం చెప్పలేము. కానీ మనం నమ్మినటువంటి దేవుడు మాత్రం నీ కష్టము తీర్చగలడు, నీ కష్టమును తీర్చగలడు. అందరి కష్టమును తీర్చగలిగినటువంటి మన పరమ తండ్రి అయినటువంటి దేవుడే మనకు
జీవము కలిగిన తండ్రిగా ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. మనము ధన్యులం. మన జీవితాల్లో దేవుడు చేయగలిగేటువంటి గొప్ప కార్యం ఏంటంటే, యెషయా గ్రంథములో మనం చూస్తాం 51వ అధ్యాయములో, యెషయా గ్రంథం 51వ అధ్యాయములో 11వ వచనములో మనం చూస్తాం, యెహోవా విమోచించిన వారు, జాగ్రత్తగా వినండి, యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చేదరు. దేవుడు సహాయం చేసిన వారు, దేవుని వల్ల మేలు పొందిన వారు, దేవుని యొక్క కృపను పొందినటువంటి వారు సంతోషముతో సియోనుకు తిరిగి వస్తారు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషానందములు గలవారై దుఃఖమును నిట్టూర్పును తొలగిపోతాయి. దుఃఖమును నిట్టూర్పును. ఎంతకాలం అండి మాకు ఈ బాధలు, ఎంతకాలం అండి మాకు ఈ శ్రమలు, ఎంతకాలం మేము ఇటువంటి బాధలను మేము అనుభవించాలి? ఎంతో కాలము కాదు, ప్రభు నిన్ను దర్శించేంత కాలమే. ప్రభువును నీ కుటుంబమునకు తీర్చుకొని వెళ్ళేంత వరకే. యేసు ప్రభు వారు నీ కుటుంబములో ఉండగా, యేసు ప్రభు వారు నీకు మేలు చేయుటకు ఆయన సమయం తీసుకున్నప్పుడు నీ జీవితంలో పరిస్థితులన్నీ మారిపోతాయి. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోతాయి. అవన్నీ నీకు కనిపించవు. ఏ సమస్యలో అయితే నీవు దిగులు పడుతున్నావో, ఏ సమస్య కొరకు అయితే నీవు బాధపడుతున్నావో, ఏ పరిస్థితులలోనైతే నీ మనస్సు నలిగిపోతుందో, ఆ పరిస్థితులలో నుండి మన ప్రభువు, మన రక్షకుడు మనకు విమోచన దయచేస్తున్నాడు. దేవుని ప్రశ్నారా, దేవుడు అంటూ ఉన్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసము కలిగిన వాడు నిత్య జీవము కలిగి ఉంటాడు. మనం చదువుకున్నటువంటి వాక్య భాగములు అంటాడు ప్రభువు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఒకవేళ నాలో ఉన్నారా, బహుగా ఫలిస్తారు, విస్తారంగా ఫలిస్తారు, ఆర్థికంగా ఫలిస్తారు, కుటుంబంలో ఫలిస్తారు, సామాజికంగా ఫలిస్తారు, అన్నింటిలో ఫలిస్తారు. నాకు వేరుగా ఉండాలని ఏదైనా ప్రయత్నం చేస్తే ఫలిస్తున్నాను అనుకుంటున్నావేమో, కానీ నీ జీవితంలో ఆశీర్వాదకరమైన స్థితి ఉండదు. ఈరోజు మనకేది కావాలి, ఏది అవసరం, నువ్వు ఫలించాలి అనుకుంటే నీ జీవితంలో ప్రభు ఉండాలి, నీ కుటుంబంలో ప్రభు ఉండాలి, నీ జీవితంలో ప్రభువును నీవు ఆహ్వానించాలి. యాయేరు తన కుమార్తెను బ్రతికించడం కొరకు అతడు తన యొక్క దేవుణ్ణి వెంట పెట్టుకొని వెళ్ళాడు. కుటుంబమునకు దేవుడు మేలు చేశాడు. ఈ రోజున నీవు నేను కూడా మన గృహంలోనికి ప్రభువును ఆహ్వానించినప్పుడు, మన కుటుంబంలోనికి ప్రభువును చేర్చుకున్నప్పుడు, నీ కుటుంబం అనే దోణిలోనికి ప్రభువును చేర్చుకున్నప్పుడు విస్తారమైన దీవెనలు నీ కుటుంబంలో కుమ్మరించబడతాయి. విస్తారమైన ఆశీర్వాదములు, పరలోకపు దీవెనలను దేవుడు కుమ్మరిస్తాడు. యేసు ప్రభు వారు నీ జీవితంలో ఉండడమే ఆశీర్వాదం. అంతకు మించిన ఇంకా వేరే అవసరమే లేదు. దేవుడు నీకు తోడుగా ఉంటే నీకు కావలసినవన్నీ ఆయనే సమకూరుస్తాడు. దేవుని పరిచర్యలో దేవుని సేవకులను ఆయన కాపాడుకుంటూ ఉన్నాడు. విశ్వాసము కలిగినటువంటి వారిని ఆయన కాపాడుకుంటున్నాడు. ఈ రోజున దేవుని మీద ఆధారపడి దేవుని చిత్తము కొరకు ఎదురు చూస్తూ ఉంటే నిన్ను కూడా ఆయనే కాపాడుకుంటాడు. ఒకవేళ ఆయన చిత్తము కొరకు నీవు నేను ప్రార్థన చేస్తే, దేవుని సహాయం కొరకు ప్రార్థన చేస్తే, ఈ రోజే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ రోజే ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని దర్శిస్తాడు. యేసయ్యా, నా కుటుంబాన్ని నీవు దర్శించు. యేసయ్యా, ఈ రోజున నేను ఏ శ్రమలో ఉన్నానో, ఏ కష్టములో ఉన్నానో నీకు మాత్రమే తెలుసు. నీవు నాకు తోడుగా లేకపోతే నాకు ఏది ఉండదు. నీవు నాకుంటే నాకంతా సమృద్ధిగా ఉంటుంది. నీవు నాకు తోడుగా ఉండగా నాకు కావలసినవన్నీ నీవే సమకూరుస్తావు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. నీకేం అవసరమైనది, నీకేది కావలసి ఉన్నది, నా యందు మీరు నిలిచి ఉంటే బహుగా ఫలిస్తారు. నాకు వేరుగా ఉంటే మీరేమీ పొందుకోలేరు. దేవుని వలన రావాల్సిన ఆశీర్వాదాలు నీకు కావాలనుకుంటే ఇప్పుడే మోకరించి ప్రార్థన చేయి. ప్రభువా,
నన్ను నేను నీకు అప్పగించుకొంచున్నాను, నా జీవితాన్ని నేను నీకు అప్పగించుకొంచున్నాను, నా కుటుంబాన్ని నీకు అప్పగించుకొంచున్నాను. ఇప్పుడే నన్ను దర్శించు, నా కుటుంబమును దర్శించు, నా అవసరాలను తీర్చమని ప్రార్థించుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నీ అవసరతలను గుర్తించి నీకు సహాయం చేయను గాక. దేవుడు నీకు తోడుగా ఉండను గాక. దేవుడి ఉదయకాల సమయంలో నీ అవసరతలను గుర్తించి నీకు మేలు దయచేయను గాక. నీవు ఏ ప్రయత్నాలు చేస్తున్నావో నీ ప్రయత్నములన్నిటిలో దేవుడు నీకు సహాయము చేయను గాక. యేసు ప్రభు వారు నీ కుటుంబమును దర్శించి నీవు ఏ బలహీనతలో ఉన్నావో ఆ బలహీనతలో నుండి నీకు ఆరోగ్యము కలుగ చేయను గాక. ఏ సమస్యలో ఉన్నావో నీ సమస్యకు యేసు ప్రభు వారు ఈ ఉదయకాల సమయంలో పరిష్కారమును చూపించును గాక. ధైర్యంగా ఉంటాం, దేనికి అధైర్యపడకు. ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. కలువరి సిలువలో వేలాడుతూ ఆయన నీ కొరకు నా కొరకు ఆయన చిందించినటువంటి పరిశుద్ధ రక్తము ద్వారా మనలను కడిగినటువంటి దేవుడు మనల్ని నీతిమంతులుగా చూడాలనుకుంటున్నాడు, పరిశుద్ధులుగా చూడాలనుకుంటున్నాడు, పవిత్రులుగా చూడాలనుకుంటున్నాడు. అలా ఉండాలని మనం కూడా ఇష్టపడదాం. పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు కొరకు ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తూ నీ చేతులెత్తి తండ్రి నీ బిడ్డలను ఆశీర్వదిస్తూ ఉన్నాను ఆయన. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీ బిడ్డలను మీరు దర్శించినందుకు వందనాలు. నీ బిడ్డలకు మా తండ్రి నీ వాక్యము ద్వారా తండ్రి నిన్ను మా తండ్రి మహిమపరిచే విధముగా నీ వాక్యము ద్వారా తండ్రి బిడ్డలను బలపరిచే విధంగా మీరు సిద్ధపరిచినందుకు వందనాలు. తండ్రి మా ప్రభువా యేసయ్య, ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు నా యందు మీరు నిలిచి ఉంటేనే బహుగా ఫలిస్తారన్నారు తండ్రి. ఒకవేళ మీరు మాకు తోడుగా లేకపోతే తండ్రి మాకు సంతోషకరమైన జీవితము లేదు నాయన, ఫలభరితమైన జీవితము లేదు తండ్రి. మీరు మాతో కూడా ఉంటే మాకు ఆశీర్వాదం, మాకు తోడుగా ఉంటే ఎంతో సంతోషం. ఈ రోజున తండ్రి మా ప్రభువా యాయిరు కుటుంబంలో ఇచ్చిన సంతోషాన్ని నీ బిడ్డలకు దయచేయండి. పేదరు గారి జీవితంలో జరిగిన గొప్ప అనుభవాలను సంఘములో జరిగించండి, కుటుంబాల్లో జరిగించండి, మా జీవితాల్లో జరిగించండి తండ్రి. ఈరోజు తండ్రి మీ వాక్యము ద్వారా మేము తృప్తి పొంది మిమ్మల్ని మహిమపరచి సంతోషంగా గృహాలకు వెళ్ళటం సహాయము దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.